శ్రీ గురు పరబ్రహ్మణే నమః. ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం అచల ఋషులు రచించినటువంటి సృష్టి క్రమం అనే పద్యం గురించి ఈరోజు మనం ఆ పద్యాన్ని తెలుసుకుందాము. మన అచల ఋషులు ఈ పద్యాన్ని రాశారు. ఆత్మయందు ఏక ఆకాశము దయించే, ఆకాశమునందు నీలంబు పుట్టే, నా నీలంబున అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రుని వల్ల నప్పు పుట్టే, అప్పు వల్లను మహాయవని స్థలియు పుట్టే, అప్పు వల్లను మహాయవని స్థలియు పుట్టే, అవని అందౌషధుల మరబుట్టే, ఔషధులందున నొనర అన్నంబు పుట్టే, అన్నంబు వలన నరులాది సకల జంతు జాలంబులాయని జగయుగంబులాయే. ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితౌహా. అచల ఋషులు అందించినటువంటి ఈ బోధ ఎంతో దృఢమైనది. ఈ బోధలో మనకేం తెలుపుతున్నారు ఈ పద్యం ద్వారా అంటే, ఆకాశం నుండి అంటే ఆత్మ నుండి ఆకాశము, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, ఔషధులు, అన్నము, తర్వాత సకలాది జంతుజాలంబులాయే పరమాత్మ ఈ రీతి మాయ వలన. అంటే ఈ మాయ ఆత్మ సృష్టించిన ఈ ప్రకృతి, ఈ విశ్వము ఈ విధంగా ఏర్పడింది. ఆత్మకు ఆవల పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షము. ఈ సృష్టి క్రమం అంతా మనము ఏడుస్తున్నది, నవ్వుతున్నాము, సుఖ దుఃఖాలు, ద్వంద్వ మోహాలు ఇవన్నీ ఎక్కడ అంటే, కాసేపు నవ్వుతాం, కాసేపు ఏడుస్తాం, నాది, నాకే, నాదే అనే భ్రమలో ఉంటాం, నాకు తప్ప ఇంకెవరికి వద్దనే ఈర్ష్యాద్వేషాలు, లాలస, ఈర్ష, కుళ్ళు, కుచితం, ఎన్నో గుణాలతో ఇమిడి ఉంటాం. ఇది మాయ కాబట్టి ఈ మాయ, ఈ ఇంద్రజాలం నుండి తప్పించుకోవాలంటే మనం పరమాత్మ వైపు ప్రయాణం చేయాలి. పరమాత్మను ఎప్పుడైతే అనుభూతి చెందుతామో ఈ మాయ అనే ఇంద్రజాలికుడి చేతిలో నుంచి మనం జారిపోతాము. అంటే ఇది ఒక పెద్ద వెబ్, పెద్ద ఏమంటారు సాలెపురుగు గూడిది. మనం ఈ సాలెపురుగు గూడు లాంటి ఈ జగత్తులో ఇరుక్కుపోయి సుఖ దుఃఖాలను అనుభవించుకుంటూ మళ్ళీ పుట్టి చచ్చే చక్రంలో ఈ జాలల పడి ఇరుక్కుపోకుండా మనం పరమాత్మను నిత్యం ధ్యానిస్తూ పరమాత్మలో ఐక్యమైపోవడమే మన ఈ జీవిత లక్ష్యం.